పోలింగ్ బూత్ దగ్గర బూత్ క్యాప్చరింగ్ జరిగింది. బ్రహ్మారెడ్డి వర్గం బూత్ క్యాప్చరింగ్ చేసి ధ్వంసం చేసి అక్కడ లోపలికి పోనీయకుండా వైసీపీ ఓటర్లను అడ్డుకున్నారు. ఆ కారణంగా పోలింగ్ బూత్లోకి పిన్నెల్లి వెళ్ళి దాడి చేశారన్నటువంటి వివరణ ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తున్నంత వరకు నేను చూసిన ఎలక్షన్ పోలింగ్ రోజు సరళిని పరిశీలించినప్పుడు అక్కడ చూసిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు 6 నుంచి 7 ప్రాంతాల్లో ఈవీఎంల ధ్వంసం జరిగింది. ఈవీఎంస్ పూర్తిగా పగలగొట్టిన ప్రాంతాలు 6 నుంచి 7 ఉన్నాయి. ఈ 6-7 చోట్ల కూడా ఈవీఎంలు ధ్వంసం చేసింది ఎవరు? అక్కడ కూడా వెబ్ క్యామ్స్ ఉన్నాయి, అక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి. అక్కడ ఎవరు ధ్వంసం చేశారనే విషయాన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టలేదు? వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ పగిలిన దగ్గరైనా కనీసం రీపోలింగ్ పెట్టాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయలేదు? వెబ్కాస్టింగ్ పర్పస్ ఏంటి? వెబ్కాస్ట్ చేయడం ద్వారా మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయడం కదా. మీరు మానిటర్ చేయడానికి 10 రోజుల సమయం ఎందుకు పట్టింది? అది పైగా లైవ్ విజువల్ వస్తుంటుంది కదా మీకు. వీటన్నిటికంటే కాన్స్పిరసీ ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది అని, ఈ వీడియోను బయటికి తీసుకొచ్చింది ఎవరు అని. ఈ వీడియో ప్రైవేట్ వ్యక్తులు షూట్ చేసింది కాదు, ఎలక్షన్ కమిషన్ షూట్ చేసిన వీడియో. ఈ వీడియో బయటికి రావడం వెనుక కాన్స్పిరసీ ఏంటి? ఈ వీడియో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎందుకు ప్రత్యక్షమైంది? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా వీడియో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందా? ఈ ఒక్క వీడియోని మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందా? ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన కెమెరాస్ ఏంటి? అక్కడేం జరిగింది? ఆ వీడియోలు ఏమైపోయాయి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిగతా 6-7 చోట్ల కూడా ఈవీఎంల ధ్వంసం జరిగింది, అక్కడ వీడియోలు ఏమైపోయాయి? ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు? ఈవెన్ ఈ వీడియోను కూడా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఇలా జరిగింది, ఎమ్మెల్యే ఇలా చేశారని ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పి అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్న పరిస్థితుల్లో, పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోనే ఉండాల్సిన ఒక వీడియో ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో ప్రత్యక్షమైంది అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి.